గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. కమ్యూనికేషన్స్ అనే టాపిక్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనం 5వ తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కావచ్చు, అదేవిధంగా భారత్ వంటి దేశాలలో దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి ఎదురయ్యేటటువంటి సవాళ్లను, వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్లో గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ఇప్పటికీ కూడా 2G, 3G సంకేతాలకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉంటూ ఉండగా, మరి 5Gకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇటువంటి రిమోట్ విలేజెస్లలో ఏ విధమైనటువంటి మార్పులు అవసరమవుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను సైతం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి స్ట్రాటజీ చూస్తే 5G సాంకేతికతలోని ప్రత్యేకతలు ఏంటి, అమలులో సవాళ్ళు, అదేవిధంగా పరిష్కార మార్గాలను వివరించండి అనే ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రాధాన్యత దృష్ట్యా చిన్న అంశాలుగా కూడా క్వశ్చన్గా అడిగేందుకు అవకాశం ఉంది. అంటే 5G సాంకేతికత యొక్క ప్రత్యేకతలు ఏంటని కానీ, అమలులో ఉండేటటువంటి సవాళ్ళు ఏంటని కానీ, లేదా 5G సాంకేతికత అమలులో ఎదురయ్యే సవాళ్ళను ఏ విధంగా పరిష్కరిస్తారు అనే ఓరియంటేషన్లో సైతం మనకు 5 మార్క్స్ నిడివితోటి క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. మరి ఇక్కడ ప్రత్యేకతలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4G సాంకేతికతకు మించినటువంటి డేటా బదిలీ వేగము 5Gలో వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం కీలకంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ 5G సాంకేతికత వల్ల డేటా ఛార్జీలు మరింత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే డౌన్లోడ్ వేగం కావచ్చు, అదేవిధంగా అప్లోడ్ చేసేటటువంటి వేగం కావచ్చు, పెరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి తద్వారా మొబైల్ ఉపకరణాల మీద కావచ్చు, ఆ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద ఇక్కడ డిమాండ్ అనేది కొంచెం తగ్గేందుకు, అక్కడ భారం అనేది కొంచెం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా వాటి యొక్క జీవితకాలం పెరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. బ్యాటరీల జీవితకాలం పెరిగితే ఆటోమేటిక్గా మొబైల్ యొక్క జీవితకాలం కూడా పెరిగినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే బర్డెన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. కాబట్టి ఎందుకంటే వేగం పెరుగుతున్నందువల్ల తద్వారా ఛార్జెస్ అనేవి కొంతలో కొంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత చౌకగా డేటా సర్వీసెస్ అనేది వినియోగదారులకు లభ్యం కావడం 5Gలో ఉన్నటువంటి ప్రత్యేకతగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వారిచే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ 5వ తరం మొబైల్ సాంకేతికత లేదా 5G అనేటటువంటి సింపుల్ వర్డ్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ 5Gకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు చూస్తే 4Gలో ఉన్నటువంటి LTE సాంకేతికతకు ధీటైనటువంటి ప్రత్యామ్నాయంగా మనం 5Gని చూస్తూ ఉన్నాం. ప్రధానంగా LTEలో ఏమనుకున్నాం మనం, ఇక్కడ వాయిస్ కాల్స్ రిసీవ్ చేసుకునేటటువంటి సందర్భాలలో మనకు డేటా సర్వీసెస్ అనేవి అందుబాటులో లేకుండా పోతున్నాయని చెప్పేసి అనుకున్నాం. మరి ఇలాంటి సాధారణమైనటువంటి లోటుపాట్లను సైతం 5G సహాయంతో నిర్మూలించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 5G సాంకేతికత సహాయంతో డేటా సర్వీసెస్, వాయిస్ సర్వీసెస్ అనేవి ఏకకాలంలో అందుబాటులోకి వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాణిజ్య, సాధారణ వినియోగదారులకు అవసరమైనటువంటి సాంకేతిక డిమాండ్ను తీర్చేటటువంటి ఉద్దేశాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే పారిశ్రామిక రంగంలో రోబోటిక్స్ యొక్క వినియోగం పెరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో IoTని సైతము పరిశ్రమలతో అనుసంధానం చేద్దామనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలలో సైతం పారిశ్రామికంగా వినియోగం పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి నిరంతరం వీటన్నింటినీ కూడా ఇంటర్నెట్ మాధ్యమంగా పరిశీలించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో డేటా వేగం కనుక తగ్గినట్లయితే, లేదా సరిపోయినంత డేటా వేగం కనుక లేకపోతే సదరు టెక్నాలజీస్ అన్నీ కూడా నిరుపయోగంగా మారేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా రోబోటిక్స్ అన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో, అంటే అవి పనులను చేసేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల నుంచి మరిన్ని వినూత్నమైనటువంటి అంశాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో నెట్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది రావడం జరుగుతుంది. ఇది గతంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి రోబోటిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. మరి అక్కడి నుంచి సంబంధిత సమాచారాన్ని అవి యాక్సెస్ చేసుకొని
పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ తరుణంలో డేటా వేగం గనుక సరిపడినంత లేకపోతే మరి సంబంధిత అంశాలనేవి సరైనటువంటి విధంగా అమలు కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 5G రాకతో ఉపాధి రంగం మరింత అభివృద్ధి చెందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 4G సాంకేతికత సహాయంతో ప్రకటనల మార్గం మరింత విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి మార్గాల్లో ప్రయాణించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అయితే బ్రాండ్ అంబాసిడర్ల ద్వారా టెలివిజన్ సెట్లలో కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల ద్వారా ప్రచారాలు కల్పించేటందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారానే ఈ ప్రకటనలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. ఇక్కడ 5G రాకతో మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలు మరింత అభివృద్ధి చెందేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈ సాంకేతికతలను ఉపయోగించి సైతము ప్రకటనల యొక్క రూపాలు మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరింత వినూత్నంగా ఈ వ్యాపారవేత్తలు తమ యొక్క ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రకటనలు రూపొందించి అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనకు అందించేందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎకానమీ పరంగా చూసినా కూడా నెట్ వేగము పెరుగుతున్న కొద్దీ ఉపాధి కూడా గణనీయంగా పెంచబడి జీడిపిలో వృద్ధికి దోహదపడుతుందనేటటువంటి అంశాలను క్లియర్ కట్గా తెలుసుకోవడం అనేది జరిగింది. తద్వారా నెట్ వేగం పెరుగుతున్నటువంటి క్రమంలో మరిన్ని రంగాలు, వినూత్నమైనటువంటి రంగాలు సైతం ఇక్కడ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరింత క్రియేటివిటీ కలిగినటువంటి టెక్నీషియన్స్కి ఉపాధి దొరికేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సందర్భంలో డిజిటల్ ఎకానమీ సాయంతో మరెంతో మంది సాంకేతిక నిపుణులకు నాణ్యమైనటువంటి ఉపాధికి మార్గం ఏర్పడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరో రకంగా చూస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ వంటి అంశాల కలయికతో మెటావర్స్ అనేటటువంటి మరో వినూత్నమైనటువంటి సాంకేతికత మన ముందుకు రాబోతూ ఉంది. మరి ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీకి మించినటువంటి క్రియేటివిటీని మనం మెటావర్స్లో చూపించాల్సి వస్తుంది. తద్వారా చూస్తే మరింత మందికి ఇక్కడ స్కోప్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా మరిన్ని వినూత్నమైనటువంటి విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు అక్కడ మానవ వనరులకు దొరికేటటువంటి క్రమాన్ని పరిశీలించవచ్చు. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి డేటా బదిలీ వేగం 20 రెట్ల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది 4Gతో కంపేర్ చేస్తే. అదేవిధంగా మెరుగైనటువంటి సాఫ్ట్వేర్ సేవలను, డ్రైవర్ రహిత కార్లకు అవసరమైనటువంటి నావిగేషన్ వంటి సదుపాయాలను సైతం మనం అందించేటటువంటి క్రమాన్ని చూస్తాం. ముఖ్యంగా చూస్తే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అదేవిధంగా దీన్నే మనము డ్రైవర్లెస్ కార్స్ అని పిలుచుకుంటున్నాం. ఇవి నిరంతరం తమ చుట్టూ ఉండేటటువంటి అంశాలను ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ సహాయంతో గ్రహించి ఆ సెన్సార్స్ ద్వారా అందినటువంటి విషయాలకు అనుగుణంగా అవి తమ యొక్క డ్రైవింగ్ మార్గాన్ని మార్చుకునేటటువంటి క్రమాన్ని, కొనసాగించుకునేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో డ్రైవర్లెస్ కార్స్ వంటి వ్యవస్థలన్నీ కూడా నిరంతరము నెట్తో అనుసంధానం కావాల్సి వస్తుంది. ఇంటర్నెట్ సేవలను నిరంతరాయంగా పొందాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే అక్కడ వేగం సైతం ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మెకానిజంలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు వచ్చినా కూడా ఇక్కడ మొత్తంగా డ్రైవర్లెస్ కార్స్ అనేటటువంటి అంశం ఫెయిల్ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా 5G రాకతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేటటువంటి అంశము మరింత కీలకంగా మారబోతోందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే 5G సహాయంతో కృత్రిమ మేధస్సు ఆధారంగా స్మార్ట్ డివైస్ నుంచి మన చుట్టూ ఉన్నటువంటి పలు ఉపకరణాలను సులభంగా నియంత్రించేటటువంటి వీలుంటుంది. ఫలితంగా శక్తి ఆదాను పొందేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మానవుని ఆలోచనలతో పోల్చుకుంటూ మానవుని మాదిరిగానే ఆలోచించగల, విషయాలను గ్రహించగల, మానవుని మాదిరిగానే ప్రతిస్పందించగలిగేటటువంటి మెషిన్, యంత్ర మేధస్సుని మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ యంత్రాలు సైతం మానవుని మాదిరిగానే ఆలోచిస్తూ అక్కడ తన యొక్క సర్వీసెస్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాస్పరోవ్ అనేటటువంటి ప్రపంచ చెస్ మేధావిని డీప్ బ్లూ అనేటటువంటి కంప్యూటరు చెస్లో ఓడించినటువంటి అంశాన్ని మనం ఇంత క్రితం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మానవ మేధస్సుకు సవాలు విసరగలిగేటటువంటి మెషిన్స్ కూడా మనకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెంది మానవునికి ప్రత్యామ్నాయంగా ఆలోచించగలిగేటటువంటి సామర్థ్యం మెషిన్స్కి వస్తుందని చెప్పేసి అనుకున్నాం. దీనికి ప్రధాన కారణంగా మానవుని ఆలోచనలను
వాటికి మనం అల్గారిథమ్స్ రూపంలో అందిస్తూ ఉంటాం. తద్వారా ఈ అల్గారిథమ్స్ ద్వారా అవి నిత్యం ఎదురయ్యేటటువంటి పలు అంశాల నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం కావచ్చు, అదేవిధంగా వాటికి అనుగుణంగా నడుచుకునేటటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనించవచ్చు. మరి 5G యొక్క అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం. మరి 5G ఎన్నో ప్రయోజనాలు తీసుకొని వస్తూ ఉండగా ఇప్పటికీ కూడా టెక్నికల్గా కావచ్చు, టెక్నాలజీ ఆస్పెక్ట్స్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల వారి విభజన అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని మనం టెక్నికల్గా చెప్పాలి అంటే డిజిటల్ డివైడ్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. మరి డిజిటల్ డివైడ్ అనేటటువంటిది మరింతగా పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి సాంకేతికపరమైన వెనుకబాటుతనం మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంది. తద్వారా సాంకేతికత సహాయంతో వచ్చేటటువంటి ప్రయోజనాలను వారు పొందడంలో వెనుకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మరి అలాంటి సందర్భంలో 5Gని ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో మన ముందున్నటువంటి సవాళ్ళను గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ వంటి దేశాల్లో మెరుగైన అంతర్జాల సర్వీస్ ప్రొవైడర్ల లేమి, వీటినే మనము సింపుల్గా ISPs అంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే ఇక్కడ మెరుగైన సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని సమూలంగా మార్చివేయడము లేదా నూతన సాంకేతికతకు అప్గ్రేడ్ చేసుకునేటటువంటి క్రమము చేయాల్సి వస్తుంది. మరి ఇలా వారి యొక్క పెట్టుబడి వ్యయం అనేది గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి వ్యయాన్ని చేయగలిగితేనే ఈ యొక్క సర్వీసెస్ని ప్రజలకు అందించేందుకు అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా మౌలిక వసతుల కొరత, ఇక్కడ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఉంటుంది, గ్రౌండ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఉంటుందండి. కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి గ్రౌండ్ బేస్డ్కి సంబంధించి చూస్తే టవర్స్ కావచ్చు, అదేవిధంగా OFC కేబుళ్లను అనుసంధానించేటటువంటి వ్యవస్థలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్చేంజీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు గ్రౌండ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనం పరిశీలిస్తూ ఉంటాం. మరి 5G సాంకేతికతకు ధీటైనటువంటి మౌలిక వస్తువుల కల్పన అనేది నేటికి దానికి తగ్గ స్థాయిలో జరగలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా మనకు 5G రంగంలో మౌలిక వస్తువుల కొరత అనేది ఏర్పడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో 5Gకి మారడానికి అవసరమైనటువంటి బలమైన బ్లాక్ హోల్ నెట్వర్క్ అనేది భారతదేశంలో అందుబాటులో లేనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పాలంటే 5G సాంకేతికతకు సంబంధించి చైనా మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికే పలు డివైసెస్ని కావచ్చు, టెక్నాలజీని కావచ్చు, అవసరమైనటువంటి టెక్నాలజీని అది రూపొందించినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ టెక్నాలజీ సహాయంతో చైనా వారు ఇతర దేశాల మీద నిఘా కార్యకలాపాలు చేసేటందుకు అవకాశం ఉందన్నటువంటి భయంతో ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా నుంచి సదరు సాంకేతికతను కావచ్చు, ఆ డివైజెస్ని కావచ్చు దిగుమతి చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఇక్కడ భారత్లో సైతం ఇటువంటి ప్రమాదం లేకపోలేదు. తద్వారా స్వదేశీయంగా ఇటువంటి సాంకేతికతను కావచ్చు, ఉపకరణాలను కావచ్చు అది తయారు చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మరింత కాలం పట్టేందుకు అవకాశం ఉంటుంది. 5G సాంకేతికత అమలులో ఎదురయ్యేటటువంటి సవాళ్లను మరిన్నింటిని గమనిస్తే 5G సేవలకు అవసరమైనటువంటి బ్యాండ్ విడ్త్ నేటికి కొరతగానే ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుతము 2G, 3G మరియు 4Gకి అనుగుణంగానే బ్యాండ్ విడ్త్ కావచ్చు, స్పెక్ట్రమ్ కావచ్చు మనకు అందుబాటులో ఉంది. నేటికి కొన్ని ప్రాంతాలలో 5G సర్వీసెస్ లేనటువంటి పరిస్థితులలో 2G, 3Gల మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భాలలో దేశవ్యాప్తంగా అవసరమైనటువంటి 5G టెక్నాలజీకి అనుగుణమైనటువంటి బ్యాండ్ విడ్త్ నేటికి ఉండడం అనేది ప్రధానమైనటువంటి కొరతగా కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే ఈనాటి వరకు కూడా పూర్తిగా 4G సర్వీసెస్ లభ్యం కానటువంటి పరిస్థితి. దీనికోసం గూగుల్ వంటి సంస్థలు ప్రత్యేకమైనటువంటి బెలూన్లలో వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలలో ఎగరవేయడం ద్వారా వాటికి డేటా సర్వీసెస్ కల్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలా చూస్తే 5G సర్వీసెస్ని ఏ విధంగా అందించనున్నారనేటటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇంకా 2G, 3G హ్యాండ్సెట్ల మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితులలో వారిని 4G, 5Gల వైపుకు మరల్చడం సర్వీస్ ప్రొవైడర్లకు అదనపు భారంగా మారుతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తంగా చూస్తే టవర్లను సైతం ఇక్కడ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. వాటి యొక్క సాఫ్ట్వేర్ని సైతం
అమాంతం మార్చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇది టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి కావచ్చు, తలకు మించినటువంటి భారం అయ్యేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే 2G మరియు 3G సర్వీసెస్ వాడేటటువంటి మొబైల్స్ స్థానంలో 4G మరియు 5G మొబైల్స్‌ని వాడాల్సి వస్తే వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్స్‌ని సైతం పక్కన పడేసి కొత్త మొబైల్స్‌ని వినియోగించాల్సి వస్తది. ఇందుకు ప్రజలకు సైతం వ్యయం అధికంగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాలలో ప్రజలు 4G, 5G సాంకేతికతల వినియోగం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారని మనం చెప్పలేము. మరి అలాంటి సందర్భాల్లో 5G సర్వీసెస్ అందించేటటువంటి ప్రొవైడర్స్‌కి ఆదాయం అనేది అనుకున్న స్థాయిలో వచ్చేటటువంటి అవకాశం ఉండదు. తద్వారా వారు నష్టాల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. నష్టాల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు అమలులో ఉండేటటువంటి ఒక సవాలుగా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మనం ఏమనుకుంటున్నాం, బ్యాండ్ విడ్త్ కొరత ఒకటి ఉందంటున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 5Gకి అనుగుణమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనండి. మరియు మొబైల్ హ్యాండ్సెట్స్కి సంబంధించి చూస్తే వీటిని రీప్లేస్ చేయడం కూడా సమీప కాలంలో కష్టమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరంతరం వినూత్నమైనటువంటి ఫీచర్లతో మొబైల్ హ్యాండ్సెట్స్ రూపొందుతున్నటువంటి క్రమంలో ఇది కేవలం సంవత్సర కాలంలోనే మనం ఒక మొబైల్ కొంటే సంవత్సర కాలంలోనే దాన్ని పక్కకు పడేసి మరో కొత్త మొబైల్ మీదకి ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వినియోగ వ్యయం గరిష్టంగా పెరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా చూస్తే దేశ ప్రధాని చేతుల మీదుగా 2015 జూలై 1న ఆవిష్కృతమైనటువంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో సమాచార ప్రసార కార్యక్రమాల అమలులోని సవాళ్లను తీర్చగలదు. దీంట్లో చూస్తే ప్రధానంగా దేశవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా స్వదేశీయంగానే ఉపకరణాల తయారీ, ఇందుకోసము మేక్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా భారతదేశం రూపొందించి అమలుపరుస్తూ ఉంది. సదరు మొబైల్ హ్యాండ్సెట్స్ని తయారు చేసేటటువంటి సంస్థలు అవి విదేశాలలో తయారీ యూనిట్లను కాకుండా స్వదేశంలో తయారీ యూనిట్లను నెలకొల్పి ఇక్కడున్నటువంటి శ్రామికులకు ఉపాధిని కల్పించడమే కాదు, అవసరమైనటువంటి పరిస్థితులలో దేశీయంగా అవసరమైనటువంటి మొబైల్ హ్యాండ్సెట్స్ను తయారు చేస్తూ ఇక్కడ మన అవసరాలు తీరిన తర్వాత విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి క్రమంలో సైతం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని భారత ప్రధాని ఆవిష్కరించడం అనేది జరిగింది, ఆశించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను పెంచడానికి కాను, బ్రాడ్బ్యాండ్ సేవలను వేగవంతమైనటువంటి సర్వీసెస్ను అందించడానికి కాను దేశవ్యాప్తంగా అంటే మారుమూల పట్టణాలకు కావచ్చు, పల్లెలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు బ్రాడ్బ్యాండ్ సౌకర్యాలు కల్పించాలనేది ఒక ఆశయంగా పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రగతిని సైతం మనం ఇక్కడ గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాలన మొత్తం కూడా డిజిటలైజ్ చేయడం ద్వారా మొబైల్ హ్యాండ్సెట్ల ద్వారానే ప్రభుత్వ సర్వీసెస్ను పొందేటటువంటి క్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి డిజిటల్ ఇండియా యొక్క ఆశయాలు ప్రతిఫలించాలి అంటే దేశవ్యాప్తంగా నెట్ సర్వీసెస్ అనేవి నాణ్యతతో కూడి అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ విధంగా చూస్తే డిజిటల్ ఇండియా కార్యక్రమం 5G యొక్క అమలులో ఏర్పడేటటువంటి సవాళ్లను పరిష్కరించేటటువంటి ఒక కార్యక్రమంగా మనం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టినటువంటి భారత్ నెట్, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఈ క్రాంతి వంటివి దేశంలోని ఇంటర్నెట్, మొబైల్ మౌలిక వసతుల కల్పనకు దోహదం చేసేటట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే భారత్ నెట్ అనేటటువంటిది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను కావచ్చు, మంత్రిత్వ శాఖలను కావచ్చు, ప్రభుత్వ విభాగాలను కావచ్చు, సంబంధిత క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి కార్యాలయాలతో అనుసంధానించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వినూత్నమైనటువంటి ఆలోచనలతో వచ్చేటటువంటి యువతలోని ఆ ఆలోచనలను పారిశ్రామిక స్థాయికి అభివృద్ధి చేసి వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దేటటువంటి క్రమంతో మనకి ఇక్కడ స్టార్టప్ ఇండియా అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే దేశవ్యాప్తంగా తయారీ యూనిట్లను కలిగి ఉన్నటువంటి
వివిధ ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటున్నాం కదా, ఇవి భారతదేశంలో వాటి తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తేనే ఆ సంస్థల యొక్క కార్యకలాపాలను భారతదేశంలో అనుమతించాలి అనేది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పొందుపరచుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో చూస్తే టెస్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని సైతము భారతదేశంలో తయారీ యూనిట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థకు వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇస్తామని సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఈ గవర్నెన్స్ పథకాలన్నింటినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొని వచ్చి అక్కడ ప్రభుత్వ సేవలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజలకు మరింత చేరువ చేసేటటువంటి క్రమంలో అన్ని ఈ గవర్నెన్స్ ప్లాన్స్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని ఈ క్రాంతి పేరుతో దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భాల్లో వీటన్నింటికీ కూడా నాణ్యమైన వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలు మనకు అవసరం కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అమలు కావాలన్నా కూడా 5G యొక్క అమలు అనేది మనకి ఇక్కడ కీలకం కాబోతోంది. మరి అలాంటి సందర్భాలలో 5Gకి అనువైనటువంటి వాతావరణాన్ని ఈ పథకాల యొక్క అమలు కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభావితం చేసేటట్లుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే దేశంలో వేగవంతమైనటువంటి అంతర్జాల సేవల కల్పనకు డేటా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఇస్రో సహకారంతో GSAT-19 కావచ్చు, GSAT-29 కావచ్చు, ఇటువంటి ఉపగ్రహాలను 2017 జూన్ 5న GSAT-19ని పంపించగా 2018 నవంబర్ 14న GSAT-29ని పంపించినట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దీనిని భారతదేశం యొక్క శక్తివంతమైనటువంటి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకగా GSLV Mark 3 కనిపిస్తుంది. ఈ వాహక నౌక ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. సో ఈ రెండు ఉపగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటిని మనము హై త్రోపుట్ శాటిలైట్స్గా పరిగణిస్తూ ఉంటాం. ఇది ప్రధానంగా చూస్తే సమాచార ప్రసారాలకు ఉద్దేశించినా కూడా వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను దేశవ్యాప్తంగా కల్పించేటటువంటి క్రమంలో మనకు ఈ ఉపగ్రహాల యొక్క ప్రయోగం అనేది జరిగింది. ఇవి ప్రధానంగా భారతదేశం నుండి నింగికేగినటువంటి ఉపగ్రహాలలో భారీ ఉపగ్రహాల క్రమంలో ఇవి రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా చూస్తే వీటికి అదనంగా ఏరియన్ 5 రాకెట్ ద్వారా GSAT-11ను, దీన్నే మనం బిగ్ బర్డ్ అంటాము, భారతదేశం రూపొందించి ప్రయోగించినటువంటి అత్యంత బరువైనటువంటి ఉపగ్రహంగా మనకు GSAT-11 అనేది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బిగ్ బర్డ్ అనేటటువంటి పేరుతో చూస్తూ ఉన్నాం. అయితే స్వదేశీయంగా రూపొందించబడి స్వదేశీయంగానే ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాలలో భారీ ఉపగ్రహాలుగా మనకి ఇక్కడ GSAT-19, GSAT-29 అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్వదేశీయంగా రూపొందించబడి విదేశాల నుంచి ప్రయోగించినటువంటి అంశాలలో భాగంగా మొత్తంగా చూస్తే అన్నిటికంటే బరువైనటువంటి ఉపగ్రహంగా GSAT-11 మనకు కనిపిస్తుంది. దీనిని 2018 డిసెంబర్ 5న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ 3 ఉపగ్రహాల సహాయంతో భారతదేశ వ్యాప్తంగా అంతర్జాల సేవలలో నాణ్యత పెరగనుంది, వేగం కూడా పెరగనుంది. తద్వారా మరిన్ని ప్రాంతాలకు డేటా సర్వీసెస్ అందించేందుకు ఇక్కడ మనకు వీలు కలగడం అనేది చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫ్రీక్వెన్సీని అంటే 2 రకాలుగా వాడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంత క్రితమైతే సింగిల్ యూజ్లో ఫ్రీక్వెన్సీస్ని వినియోగిస్తుండగా ఇప్పుడు అప్లోడ్ అండ్ డౌన్లోడ్కి సంబంధించినటువంటి 2 అంశాలలో మనము ఫ్రీక్వెన్సీని బహుళ విధాలుగా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే HTS సాంకేతికత అనేది కవరేజీ అందించేటటువంటి ప్రాంతాన్ని మరిన్న చిన్న చిన్న యూనిట్లుగా ఇది డివైడ్ చేస్తూ ఉంది. ఈ చిన్న చిన్న యూనిట్లలో ఇది సమాచార ప్రసారాలకు సంబంధించి కావచ్చు, డేటా సర్వీసెస్కి సంబంధించినటువంటి కవరేజీని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో అయితే నిర్దిష్టమైనటువంటి ఒక పెద్ద భౌగోళిక ప్రాంతానికి సర్వీసెస్ అందించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉండగా ప్రస్తుతము కేవలం చిన్న చిన్న ఏరియాస్లలో విభజించి ఆ ప్రాంతాలలో మనము సర్వీసెస్ అందించినట్లయితే నాణ్యమైనటువంటి సర్వీసెస్ నిర్దిష్ట ప్రాంతంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా అధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతాలకు అక్కడ జనాభా సాంద్రతతో నిమిత్తం లేకుండా మరింత నాణ్యమైనటువంటి సౌకర్యాలను అందించేందుకు వీలు కలుగుతుంది ఈ హై త్రోపుట్ శాటిలైట్స్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా. ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఈ హై త్రోపుట్ శాటిలైట్స్ ఆధారంగా డేటా సర్వీసెస్లో వేగం పెరుగుతుందనుకున్నాం. ఈ ఉపగ్రహాల సహాయంతో సెకనుకు 100 గిగాబైట్ల వేగాన్ని అందుకోబోతున్నాం. వీటి సహాయంతో OFCs ద్వారా అంతర్జాల సౌకర్యాలు అందించలేని
మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైనటువంటి అంతర్జాల సదుపాయాలను అందించేటటువంటి వీలు ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఓఎఫ్సిస్ని గ్రామాల వారీగా కనెక్ట్ చేసుకుంటూ పోవడం అనేది కాలయాపనతో కూడుకున్నటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అధిక వ్యయము అయ్యేటటువంటి అంశంగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తద్వారా కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈశాన్య ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపం అనేది కొండలు లోయలతో కూడి ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ప్రాంతాలలో ఓఎఫ్సిస్ వేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భాలలో ఇక్కడ డైరెక్ట్ శాటిలైట్స్ ద్వారానే అంతర్జాలాన్ని అందించేటటువంటి సాంకేతికతలను మనం అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో అయితే ఇది ఒక అడుగు ముందుకు వేసి 6G కనుక వచ్చినట్లయితే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి మొబైల్ హ్యాండ్సెట్స్ని పక్కకు పడేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వియరబుల్స్ రూపంలోనే మనకు కావాల్సినటువంటి డేటా సర్వీసెస్ని కావచ్చు, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ వంటి అంశాలలో ఉపయోగపడేటటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి 3 ఉపగ్రహాల సహాయంతో అంటే GSAT-19 కావచ్చు, 29 కావచ్చు, అదేవిధంగా GSAT-11కి సంబంధించి చూస్తే ఇవి కమ్యూనికేషన్ రంగంలో అత్యాధునికమైనటువంటి ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి సహాయంతో సెకనుకి 100 గిగాబైట్స్ వేగాన్ని అందుకోబోతూ ఉన్నాం. తద్వారా ఓఎఫ్సిస్ ద్వారా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు సైతం మనం వేగవంతమైన నాణ్యమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను కల్పించవచ్చు. తద్వారా ఈ గవర్నెన్స్ ద్వారా కావచ్చు, మొబైల్ గవర్నెన్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ వంటి ప్రక్రియల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నాణ్యమైనటువంటి ప్రభుత్వ సేవలను అందించేటటువంటి క్రమంలో వీరందరూ డిజిటల్ వనరుల వినియోగ పరిధిలోకి తీసుకొని రాబడతారు. తద్వారా దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి డిజిటల్ డివైడ్ వంటి అంతరాన్ని అంటే డిజిటల్ అంతరాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కీలకంగా మనము కనిష్ట స్థాయిలకు తగ్గించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా ప్రజలందరూ కూడా డిజిటల్ మాధ్యమంలో అందించేటటువంటి సేవలను అందుకుంటూ వారు డిజిటల్ సాధికారత వైపుకి ప్రయాణించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ఇలా మనకు 5G రాకతో దేశవ్యాప్తంగా సమాచార ప్రసార రంగంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇందులో అమలులో ఉండేటటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు అనేవి మనందరికీ అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా మనము ఈ రంగంలో పరిశోధనకు మాత్రమే పరిమితమైనట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే పెద్ద పెద్ద పట్టణాలలో మొదటిసారిగా, అదేవిధంగా రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్లలో 2వ విడతలో, మరియు జిల్లా హెడ్ క్వార్టర్లు, తర్వాత మండలాల వారీగా, ప్రాంతాల వారీగా ఇటువంటి సర్వీసెస్ రావాల్సినటువంటి తరుణంలో 5G పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మరింత సమయం మనం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి చూస్తే 5G యొక్క ఉపయోగం అనేది గణనీయంగా ఉపయోగపడుతుంది. వారి యొక్క ఉత్పత్తిని సాధించేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించినటువంటి క్వాలిటీని నిరంతరం పరిశీలించేటటువంటి క్రమంలో కావచ్చు, వీటన్నింటిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన ఎమర్జింగ్ సాంకేతికతల ద్వారా సమీక్షించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సందర్భాలలో, అదేవిధంగా పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ని సైతం మనం రూపొందించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇలా మానవుని యొక్క అవసరాలు విస్తృతం అవుతున్న కొలది సాంకేతికత మీద అధికంగా ఆధారపడడం అనేది జరుగుతుంది. తద్వారా అనేకమైనటువంటి రంగాలు సైతం టెక్నాలజీ వినియోగం పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. తద్వారా మరిన్ని వినూత్నమైనటువంటి పరికరాలను సైతం మనం రూపొందించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే స్మార్ట్ హోమ్స్ని రూపొందించేటటువంటి క్రమంలో అక్కడ ఎలక్ట్రిక్ మీటర్స్ కావచ్చు, అదేవిధంగా అందులో తిరిగేటటువంటి ఫ్యాన్స్ వంటివి, ఫ్రిడ్జ్ వంటివి, ఎయిర్ కండిషనర్ల వంటివి సైతం స్మార్ట్గా రూపొందించేటటువంటి క్రమంలో వాటిల్లో ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ని రూపొందించి వాటిని నియంత్రించేటటువంటి వీలుందని చెప్పుకున్నాం. మరి ఈ సెన్సార్స్ ద్వారా మన యొక్క స్మార్ట్ ఫోన్స్కి వాటిని అనుసంధానించినప్పుడు మాత్రమే వాటి యొక్క నియంత్రణ అనేది మనకు పూర్తి స్థాయిలో పాసిబుల్ అవుతుంది. కాబట్టి మరి ఇలాంటి సందర్భాలలో 5G వంటి సాంకేతికతలు కనుక మనకు అందుబాటులో వచ్చినప్పుడు మాత్రమే సదరు ఉపకరణాలను ఆశించిన మేరకు ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. లేదు అంటే దాని యొక్క పని మధ్యలోనే దాన్ని కనెక్టివిటీ కనుక పోయిందనుకోండి, దాని మీద కంట్రోల్ని మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. తద్వారా శక్తి యొక్క వినియోగం అనేది గరిష్టంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. శక్తి వృధా అనేది పెరిగేందుకు అవకాశం ఉంటుంది. 5G సాంకేతికతతో ఇటువంటి స్మార్ట్ ఉపకరణాల ద్వారా ప్రధానంగా
శక్తి రంగం మీద ఉండేటటువంటి డిమాండ్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. మరి అలాంటి సందర్భాలలో అమలులో లోపాలు అనేటటువంటివి ఆ సదుద్దేశాలను పూర్తి స్థాయిలో తొలగించేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఈ అమలులో ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కమ్యూనికేషన్స్ రంగంలో మరిన్ని వీడియోలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.